థియేటర్లు కళ్యాణ మండపం కింద మారిపోయే పరిస్థితి మారుతుంది, మళ్ళీ కలకలాడతాయి. అవును. అడాప్ట్ మూవీ అన్నది, అడాప్ట్ ట్రీ ప్లాంట్, అడాప్ట్ నార్త్ Child ఎంత village. ఇంపార్టెంటో ఇది కూడా అడాప్ట్ మూవీ. ఫర్ ది సేక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, అంతే, వెల్ఫేర్ ఆఫ్ ది ఇండస్ట్రీ, పరిశ్రమ శ్రేయస్సు దృష్ట్యా 100%. అడాప్ట్ సినిమా కూడా అనాదే, అడాప్ట్ చేసుకోవాలి పెద్దవాళ్ళు, పెద్ద హీరోలు. హీరోల మాట వింటారు, మా మాట వింటారు. ఎంతో కొంత రాజమౌళి లాంటి డైరెక్టర్స్, సుకుమార్ లాంటి డైరెక్టర్స్ వాళ్ళ మాట మళ్ళీ వింటారు. ఇప్పుడు ఒక నాని అన్నాడు, మీరు నన్ను నమ్మండి చూడండి, లేకపోతే మళ్ళీ మీరు నా సినిమా చూడతాను అన్నాడు. మరి అనగానే అసలు సినిమా లెవెల్ మారిపోయిందండి. కోర్టు సినిమా అసలు దాన్ని రంగు రుచి వాసన మారిపోయి, అంతే. మళ్ళీ నా సినిమా చూడొద్దు, నా మాట నమ్మద్దు, నేను చెప్తున్నాను సినిమా చూడండి అని అంటే, ఒక నాని సినిమాకి ఓపెనింగ్స్ ఎలా వస్తాయి అలాగే అంత ఓపెనింగ్స్ వచ్చాయి. అంటే ఓహో, నాని కథలు ఎంచుకోవడంలో పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ బాగుంటుంది, మమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు నాని, అతను చెప్తున్నా అంటే ఇది కూడా డిసప్పాయింట్ చేయదు అనమాట అని నమ్మి అంత కలెక్షన్లు ఇచ్చారు. 50 కోట్లు గ్రాస్ చేసింది అది. అవునండి. ఇప్పుడు అదే ఈరోజు సాయంత్రం నేను కూడా చెప్పబోతున్నాను, నన్ను నమ్మి మీ సినిమా చూడండి, ఇంకొకసారి నేను రాసిన సినిమాకి మీ లెక్క రావద్దు. బాగుంది స్టేట్మెంట్. ఇలా అనకపోతే లొసుగులా ఉంటుందండి. అంటే ఏదో సినిమా తీసాం చూడండి అన్నాడు, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల నాని మామూలుగా అన్నాడు అనుకోండి, సినిమా చూడండి, కన్విక్షన్ తను చెప్పాడు. ఆ కన్విక్షన్ ప్రజలకి వజ్రాయుధంలా పనిచేసింది, కన్వే అయింది, వాళ్ళ హార్ట్ టచ్ చేసింది. తను నిజాయితీగా చెప్తున్నాడు ఏంటి మనిషి. అది కన్విక్షన్ అన్నది మన కళ్ళల్లో కనపడుతుంది చెప్పేవాడి, అది గుండెల్లోని చెప్తున్నాడా మార్కెటింగ్ స్ట్రాటజీనా అని. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఒక ట్రై చేస్తాను, మీరు కూడా ఆన్సర్ ట్రై చేయండి. ఇంతవరకు నాని చెప్పడం, లేకపోతే చిరంజీవి గారు బాగుంది అని అంటే చాలు, ఆయన బాగుంది అన్న ఒక మాట అంటే చాలు, అది పెద్ద పాశుపతాస్త్రంలా పనిచేస్తుంది బయటికి వెళ్ళి. ఇప్పుడు మీరు ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఇక మీద రాయను, మీరు ఈ సినిమా బాగోలేకపోతే అన్నారు. మీరు రాసిన సినిమాలు చూడొద్దు అంటున్నారు. మీ రాసింది ఆలోచించండి. అదే ఇదేంటి అంత ముందు చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు ఈ మాట నమ్మాలా వద్దా ఆలోచించుకోండి. దీనికి ఆలోచించద్దు, నేను చెప్తున్నాను. నెక్స్ట్ సినిమా చిచి నీ మాటలు నామప్పుడు విన్నారో బాబు అనండి, ఏదో పడతా. ఇది మాత్రం చెప్తున్నాను నేను, లేకపోతే రాసిన సినిమాలు జన్మలో చూడదు మీరు. అంటే మీరు ఒక రచయితగా, ఇప్పుడు మేము చెప్పడం వేరు సార్, మీరు అద్భుతమైన హిట్లు రాశారు, మీరు అద్భుతమైన డైలాగులు రాశారు అని మీడియా చెప్పడము, పబ్లిక్ చెప్పడము, లేకపోతే మీరు ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళు చెప్పడము, అది సహజమైన విషయం, అది ఒక పద్ధతి. మీకుగా మీరు మిమ్మల్ని రేట్ చేసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని మీరు గ్రేడింగ్ చేసుకోవాలి అనే ఒక సందర్భమే వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఒక రైటర్గా మిమ్మల్ని ఏ రేంజ్లో మీరు డిస్క్రైబ్ చేసుకోగలుగుతారు? అంటే దీనికి నిజం చెప్పాలంటే రైటర్లు సంఖ్య, ప్రొఫెషనల్ రైటర్స్ బాగా తగ్గిపోయింది. మంచి రైటర్ వచ్చాడంటే అతను 2వ సినిమాకి 3వ సినిమాకి డైరెక్టర్ అయిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. నాకు ఒకరోజు వి వినాయక్ చెప్పాడు, నేను కూడా డైరెక్షన్ ట్రయల్లో ఉన్నాను, నేను ఉండగా నేను కథ రాసుకుంటున్నా, ఇంకా నెక్స్ట్ అయిపోతాం 2010-11 ఇప్పుడు వద్దుకోనా, అందరు అయిపోతున్నారు, మాకు రైటర్ లేకుండా పోతున్నారు, నువ్వు కూడా ఒక రైటర్గా నువ్వు సంవత్సరానికి 4 కథలు ఇవ్వగలవు, ఓకే, 10 సినిమాలు స్క్రీన్ ప్లే చేయగలవు, 10 సినిమాలకి మాటలు అందివ్వగలవు. అదే నువ్వు డైరెక్టర్ అయితే నువ్వు సినిమాలు చేస్తావు చెప్పు అన్నాడు. మ్యాక్సిమం 1 లేదా 2. ఎక్సలెంట్. అంటే 10 సినిమాలు చేయగల కెపాసిటీ నీకు ఉంది. 10 స్క్రిప్ట్లు, 10 కథల మీద కూర్చొని నువ్వు కథలు 3 నెలలు తయారు చేసి ఎందుకు కొనా, అది నాకు బలంగా తాకింది, మానేశాను. అదే కారణం మీరు డైరెక్టర్ కాకపోవడానికి? ఎవరు నేనా? అదే కారణం. సో అలాగే బి వినాయక్ నాకు వద్దుకోనా, నువ్వు కూడా వెళ్ళిపోతే అందరూ ఇప్పుడు త్రివిక్రమ్ మంచి రైటర్ ఉన్నాడు, 4 కథలు ఇచ్చేవాడు, మంచి సినిమాలు అవి, తను అయిపోయాడు డైరెక్టర్. తర్వాత కొరటాల సేవ, తర్వాత ఇంకో రైటర్, ఇలాగా. అరే అవును కదా, మనం ఉంటే 10 సినిమాలకి పట్టాలు ఎక్కుతాయి. ఫస్ట్ 10 ప్రాజెక్టులు వర్సెస్ 1 ప్రాజెక్ట్. సెల్ఫిష్గా ఆలోచిస్తే ఒకటే, అది స్వార్థం పక్కన పెడితే 10 సినిమాలు వస్తాయి మార్కెట్లోకి.
ఆ రోజు నేను డెసిషన్ తీసుకొని వద్దు, సరే 10 సంవత్సరాల తర్వాత చూసుకుందాం, ఈ 10 సంవత్సరాలు అని నేను బాగా అక్కడి నుంచి నేను కనుక అప్పుడు కనుక మారిపోయి ఉంటే చాలా సినిమాలు వచ్చిండేవి కాదు. దూకుడు వచ్చిండేవి కాదు, బాద్షా వచ్చిండేది కాదు, నిన్నుకూర లాంటివి వచ్చిండేవి కాదు, ఇంకా 11లో కనుక అయిపోద్ది, గీతాంజలి వచ్చిండేది కాదు. అలాగా నేను ఇప్పుడు దేని నుంచి వచ్చింది ప్రశ్న. సో అలాగే ఇప్పుడు రైటర్స్ ప్రొఫెషనల్గా ఒక హీరోలు నమ్మి వాళ్ళ కెరియర్ని పణంగా పెట్టి, ప్రొడ్యూసర్లు నమ్మి వాళ్ళ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళ ఆస్తులు వాళ్ళ సంపాదన పణంగా పెట్టి కొనే డిస్ట్రిబ్యూటర్స్, ఇలాగా ఎంతమంది మిగిలారు ఇప్పుడు రైటర్స్. సో కాబట్టి ఇప్పుడు నేను ఎవరితో కంపేర్ చేసుకోవాలి? హౌ డు ఐ రేట్ మై సెల్ఫ్, విత్ హూమ్ షుడ్ ఐ కంపేర్ అని చూసుకుంటే, నా కంపారిజన్కి నా పని నేను చేసుకుంటూ పోతా. నాకు మార్కులు వేయాల్సింది ప్రేక్షకులు లేదా మీరంటే విశ్లేషకులు. మనం సొంత మార్కులు వేసుకోవడం మొదలుపెట్టిన రోజు మన ఆ చాప్టర్ క్లోజ్. ఇంకా మనం ఏమంటారు, డోంట్ ఫర్ స్టార్ట్ అన్నట్టే. నేను 10కి 10 నాకు తెలియదు. నేను కొన్నిట్లో 10కి 9 మార్కులు సంపాదించవచ్చు, కొన్నిట్లో 6 సంపాదించవచ్చు, అత్యవసర మార్కులతో పాస్ అవ్వచ్చు. అన్నీ జరుగుతుంటాయి ఒక రైటర్ అన్న తర్వాత. ఒక స్టాండర్డ్ అని కాదు కానీ, బట్ ఎస్ ఎంతో కొంత కాన్ఫిడెన్స్ సంపాదించా. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి ఒక ఆర్టిస్టుల దగ్గర, ఒక పెద్ద పెద్ద హీరోల దగ్గర కోన స్క్రీన్ ప్లే చేస్తున్నాడా, లేకపోతే కథ ఇచ్చాడా, డైలాగ్ రాస్తున్నాడా, అయితే ఓకే అని ప్లాట్ఫామ్స్ కూడా నమ్మి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అట్లీస్ట్ ముందుకు వస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.